మూసీ సుందరీకరణ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం గట్టి పట్టుకుంది, ముఖ్యంగా రేవంత్ రెడ్డి. సో అసలు ఈ మూసీ సుందరీకరణ వల్ల లాభం ఎవరికి? నిజంగా బీఆర్ఎస్ అడుగుతున్నట్టు ఆ డబ్బులంతా ఎక్కడి నుంచి తెస్తారు? దానివల్ల నిజంగా ప్రయోజనం ఉంటుంది అనుకోవచ్చా సార్? గౌరీ, మీకు అట్లాగే ఓల్గా న్యూస్ ప్రేక్షకుల నమస్కారం. మైండ్ మన డైవర్షన్ పాలిటిక్స్, మైండ్ గేమ్ రాజకీయాల్లో ఈ అగ్ని కొనసాగుతుంది. యాక్చువల్గా మనందరం ఇవాళ ఊహించింది ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా ఈ నీటి దోపిడీ మీద ఎవరు ఏం చేశారో అని మాట్లాడతారు అనుకున్నాం. కానీ వ్యూహాత్మకంగా రెండు పార్టీలు కూడా వరంగా చెప్పాలంటే అందరికి తెలుసు, వాళ్ళిద్దరికి కూడా, ఇటు బీఆర్ఎస్ కు ఇటు కాంగ్రెస్ పార్టీకి, అధికార పార్టీకి రెండు తెలుసు కనుక వ్యూహాత్మకంగా రెండు విషయాలు ముందర తీసుకొచ్చినాయి. నిన్నటి దాకా మనం ఏమనుకున్నాం, ఇవాళ పెద్ద ఎత్తున మన అసెంబ్లీ సాక్షిగా ఈ కాళేశ్వరం గురించి, అట్లాగే ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి గురించి చర్చ జరుగుతుంది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు అనుకున్నాం. నిన్ననే కదా మనం 1 జనవరి నాడు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మన మన కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ లో అధికార నివాసం, ఐదు ఉప ముఖ్యమంత్రి అక్కడ తన శ్రేణులు తయారు చేసుకుంది, తిప్పికొట్టడానికి రెడీ చేసుకుంది. దానికి తగ్గట్టుగానే మాకు కూడా అవకాశం ఉంది అని చెప్పి ఇటుపక్క బీఆర్ఎస్ కూడా పవర్ పాయింట్ కోసం ఏర్పాట్లు చేసుకున్నాయి. కానీ ఎట్లాగో ప్రతిపక్షానికి ఇవ్వరు, అధికార పక్షానికి ఇస్తారు, అందరికీ తెలుసు. కనుక దీంతో కేసీఆర్ గారు నిన్నటిదాకా వస్తారా అంటే రాలేదు. ఇవాళ నిన్నటికే ఫిక్స్ అయిపోయింది వస్తారని అప్పుడే చెప్పారు. వచ్చారు, ఒక 5-10 నిమిషాలు ఉండే వెళ్ళిపోయారు. మన 29 నాడు. ఇవాళ అయితే రాలేదు, రాడు కూడా అనుకున్నాం మనం. ఇక్కడ ఏమైంది, వ్యూహాత్మకంగా ఎందుకు అంటున్నానంటే ఎవరి వ్యూహం వాళ్ళకున్నది. ఇవాళ ఈ మొదలు ప్రశ్నోత్తరాల సమయం తర్వాత వెంటనే 4-5 బిల్లులు ఇవాళ ఎట్లాగూ మున్సిపల్ శాఖ నుంచి ఒక బిల్లుడు, పంచాయతీరాజ్ బిల్లు, ఇవన్నీ ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత వెంటనే ఏం చేశారంటే ఈ మూసీ ప్రక్షాళన గురించి మొదలుపెట్టారు. ఇప్పటికీ ప్రభుత్వం చేయవలసింది ఏంటంటే మూసీ ప్రక్షాళన లేకుంటే సుందరీకరణ. ఇప్పటికి తెచ్చలేకపోతుంది. ఒకటి ఆలు లేదు, చూడు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఇవాళ మరి దానికి డిపిఆర్ లేదంటే ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు కదా, ఇప్పటిది డిపిఆర్ తయారు కాలేదు, ఇంకో 4 రోజులు 4 రోజులు పడుతుండొచ్చు అని. మరి డిపిఆర్ తయారు కాని దానికి ప్రపంచం మనకు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఎట్లా డబ్బులు ఇచ్చింది, ఏ రకంగా మంజూరు చేసింది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బ్యాంక్కి వెళ్తేనమ్మా చిన్న లోన్ కావాలన్నా నువ్వేం చేస్తావు, ఎట్లా చేస్తావు, నీ ఏంది, నీ ప్రణాళిక ఏందని అడుగుతారు కదా. డిపిఆర్ లేని దానికి ఎన్ని లక్షల కోట్లు అవుతుంది తెలియదు, ఎన్ని వేల కోట్లు అవుతుంది తెలియదు, దానికి మరి ఏడీబీ మంజూరు చేస్తుంది అన్నమాట కూడా అంటున్నారు. అందుకనే మన కేసీఆర్ అట్లా ముఖ్యంగా ఇవాళ రాకపోయినా సభలో దీని మీద చర్చ జరిగింది. మీరు ఎక్కడికి తీసుకొస్తారు డబ్బులు, ఎక్కడ చెప్పి, దేనికోసం అని చెప్పి ఎక్కడా కూడా దీనికి ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదు. అందుకని నన్ను అడగా ఎలాంటి అనుమతులు లేకుండా, ఎలాంటి లేకుండా ఇవాళ డిపిఆర్ లేకుండా ఈ లోన్ కోసం పోతున్నాం అని చెప్పడం ఒకటి, ఇది మానస పుత్రిక అని చెప్పడం. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మానస పుత్రిక అని చెప్పడం వేరు. అప్పుడు కూడా సాగునీటి రంగంలో మార్పులు తెద్దామని కాళేశ్వరం మొదలు పెట్టుకున్నారు తప్ప ఇట్లా కాదు. అందుకనే మూసి ప్రక్షాళన అయితే ఏ పార్టీ వ్యతిరేకంగా, ప్రజలు కూడా వ్యతిరేకంగా. మీరు చూస్తున్నారు కదా, బ్లూ లైన్, రెడ్ లైన్ ఉంది. ఏదైతే రెడ్ లైన్ లోపల అంటే నదీ పరివాహక ప్రాంతం, నదీ గర్భం అంటాం, నదీ గర్భంలోగా ఏ నిర్మాణాలను కొట్టేయచ్చు, దానికి కూడా ప్రజలు అంగీకరిస్తారు. వాళ్ళకు కూడా అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాలు కానీ ఇల్లు కానీ చూపించిన సందర్భం ఉన్నాయి. గతంలో 247 ఇల్లు తీసేసి కూడా వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు. కేసీఆర్ కట్టించినవి కావచ్చు, ప్రభుత్వాలు శాశ్వతం కదా. బలాలా అని ఎమ్మెల్యే ఇళ్లకి వెళ్ళి ఆ రోజు వాళ్ళ గృహప్రవేశం చేసిన రోజు, అమ్మ బాగున్నాయి ఇల్లు, మీకు మంచిగా సౌకర్యంగా ఉందా అని అడిగారు. అందుకే నేను ఏమంటున్నానంటే మూసీ ప్రక్షాళన లేకుంటే సుందరీకరణ రెండు చేయాలి. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, సుందరీకరణ గురించే మాట్లాడేనంటున్నారు ప్రక్షాళన కంటే. ఉదాహరణకు మన బాపు ఘాట్ దాకా అటు పక్కన మూసీ నది మీదనేమో గండిపేట నుంచి అంటే ఉస్మాన్ సాగర్ నుంచి, ఇటు హిమాయత్ సాగర్ నుంచి మన బాపు ఘాట్ దాకా ఈసా నది, ఈ 2 నదులను 11 కిలోమీటర్ల చొప్పున అది బాగా చేస్తామని, ఆ తర్వాత గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల పొడుగున మనకు మూసీ నాగోల్ తర్వాత ఉండే గౌరెల్లి వరకు దీన్ని చేస్తాం. మొదటి ఫేజ్ లో ఈ 11 కిలోమీటర్లు చేస్తామని చెప్పుకుంటూనే అక్కడ దేవాలయం కడతామని, అట్లానే అది బాపు ఘాట్ దగ్గర పక్కనే ఒక సిక్కు స్వర్ణ దేవాలయం కంటే అద్భుతమైన గురుద్వారా కడతామని, ఒక మంచి మసీదు కడతామని చెప్తాడు. ఈ డబ్బులు అయితే రావాలి దీనికి. మరి ఈ 3 కాకపోతే మరి జైనులు ఇంకో మందిరం కోసం అడుగుతారు, మరి ఇంకో మందిరం కోసం అడుగుతారు. అప్పుడు ఏం చేస్తారు? అసలు ఇట్లాంటి కట్టడం అవసరమా? ఇప్పుడు గుడి కానీ లేకపోతే ఇవన్నీ అవసరమా? అల్లుడి దిక్కులేవు కానీ గుడి కడతారనే మాట వస్తున్నది. అందుకని మింగ వెతుకులేదు మీసాలకు సంపెంగ నూనె అంటే ఇదే అంటాను నేను. ఎందుకంటే వసూలైతే 16,000 కోట్లు కూడా దాటలేవు, 18,000 కోట్లు ఉన్నప్పుడే నన్ను కోసిన డబ్బులు లేవన్నాడు కదా. మరి ఇవన్నిటికి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఈ గుళ్ళు గోపురాలకైతే ఏడీబీ ఇవ్వదు కదా డబ్బులు. అయితే ఏమి ఇచ్చినా మూసీ ప్రక్షాళనకి ఇస్తుండొచ్చు, కానీ మూసీ ప్రక్షాళన తర్వాత సుందరీకరణ కోసం అయితే ఇది ఇవ్వదు కదా.
అంటే నైట్ పదాలు ఏర్పాటు చేస్తా అదే అన్నా కదా, ఇంకేం ఎసుకుది మెతుకులేదు, మీసాలకు సంపంగా పోతున్నది గవర్నమెంట్, దాని మీదనే వ్యతిరేకించారు. అర్థవంతమైన చర్చ జరుగుతుంది అనుకుంటే మూసీ నది మీద ప్రక్షాళన దాని ముందర తీసుకొచ్చి వాళ్ళ అవాకులు చవాకులు పేరారు. వరకు చెప్పంటే ముఖ్యమంత్రులు అపరిచితులు కనపడుతున్నారు నాకు ఇది. అంటే మీ గౌరవం ఇస్తాం, తగిన గౌరవం ఇస్తాం, మీరు రండి అసెంబ్లీ సాక్షిగా చర్చించండి అని ఒక మాట అంటుంటాడు. అట్లనే ఏమో బయటకు మాట్లాడి వెంటనే మిమ్మల్ని ఉరిదీసిన తప్పు లేదు, ఆ మామాళ్ళు నేను ఇద్దరు కలిసి ఉరిదీసిన తప్పు లేదు, కేసీఆర్ హరీష్ రావు గురించి అవాకొచ్చి ఒకరు పేరిండు. ఏమంటే వాళ్ళు తప్పు చేసినా లేదా తర్వాత సంగతి, కానీ ఇట్లా ఉరిదీస్తామని లేకపోతే రాళ్లతో కొట్టి చంపుతారని చెప్పి మాట్లాడుతుంటే మనం మధ్యయుగాల్లో ఉన్నా ప్రజాస్వామ్య యుగంలో ఉన్నా నాకు అర్థం కావడం లేదు. నేను వాళ్ళు తప్పు చేసిన చేయలేదు సమస్య కదా, వాళ్ళు తప్పు చేస్తే శిక్షించాల్సింది. ప్రజాకోర్టులు ఇప్పటికీ శిక్షించారు వాళ్ళని, ప్రజలు తిరస్కరించారు. 10 ఏళ్ల పరిపాలన చాలు బాబు, 9.5 ఏళ్ళు సరిపోయింది, మీరు ఇంటికి పోండి అని ఇంట్లో కూర్చొని పెట్టారు కదా. వీళ్ళు చేయాల్సిన పని ఏంది? 2 ఏళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు కావాలి కదా అంటున్నాను. ధ్వంసుంటా అంటే ధ్వంసుంటా, తమలపాకుతో ఆయన ఇట్లా అంటే తలుపు చెక్తో మేము ఇట్లా అంటారని చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా సరే మూసీ ప్రక్షాళన మీద ప్రభుత్వమే ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. మొత్తం ఎంత ఖర్చు అవుతుంది, దాంట్లో ఏ రకంగా నిధులు సమీకరిస్తున్నాం, ఈ ప్లాన్ ఏమిటి అనేది చేస్తే ప్రజలకు అర్థమవుతుంది. అంటే కేవలం ఇవాళ గ్యాప్ ఫిల్లర్ లాగా, అంటే ఈ సాగునీటి రంగం మీద చర్చ రాకుండా ఉండాలంటే దీని ముందు తీసుకొచ్చి చేసిండ్రు. అట్లాగే వ్యూహాత్మకంగా, ఎందుకంటే ఇటు పక్క కూడా వాళ్ళు రెడీ ఉన్నారు, ఎక్కడ కొంత అక్కడి నుంచి ప్రతిఘటన రాగానే బయటపడదామని వీళ్ళు కూడా చూశారంటున్నాడు. ఎందుకంటే బొమ్మలు లేక పోగబెట్టింది వాళ్ళైతే పోదామని తయారైంది వీళ్ళు. ఎందుకు తయారైంది అంటున్నాను చెప్తాను. ఏంటంటే మైక్ ఇవ్వడలేదు, కరెక్టే, ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వలేదు. 2-3 సార్లు మన ఉపనాయకులు కూడా ప్రకటించారు కదా. టిఆర్ఎస్ లో మా కేసీఆర్ గారు లేకపోతే ఉపనాయకులు 4 ఉన్నారు అక్కడ. ఏది విధానసభలోనే హరీష్ రావు, సబితాయిందర్ రెడ్డి, అట్లాగే మన సునీత లక్ష్మారెడ్డి, వీళ్ళందరూ కూడా అప్పటికే ముందుకు వచ్చారు కదా. వాళ్ళందరూ ఏమన్నారంటే మా అందరి టైంలో ఆయన మాట్లాడతారంటే హరీష్ రావు ఒక మాట్లాడక ముందే వీళ్ళు లేవడం మొదలు పెట్టిండ్రు. ఆఖరికి మీది అక్కసంతా కూడా మూసి కంపు కంటే మూసి మన చెత్త కంటే మీ కడుపులోనే కుళ్ళు పెట్టుకున్నారని చెప్పేమో రేవంత్ రెడ్డి అనడం. కాదు మీ నోట్లోనే కంపు ఉన్నది, మూసి కంపు అంతా అని మూసి సిగ్గుపడేలాగా వీళ్ళు మాట్లాడుకున్నారు. ఇద్దరు కూడా చూసినా మూసి నది సిగ్గుపడుతుంది గ్యారెంటీ అటువంటి. అటువంటిది చివరికి ఏమైంది, వీళ్ళు వ్యూహాత్మకంగా ఎందుకంటే ప్రతిపక్షం కూడా స్పీకర్ ఒక దుర్మార్గమైన మాట అన్నాడు, తప్పు అంటున్నాడు. స్పీకర్ ఏమన్నాడు అంటే మీకు ప్రతిసారి లేచినప్పుడల్లా మైక్ కట్ చేసి ఎట్లా సార్ కట్ చేస్తుందంటే మీరు ముఖ్యమంత్రిని ఏమనకపోతే నేను మీ మైక్ ఇస్తాను, ముఖ్యమంత్రిని తిట్టడానికి మాత్రం మైక్ ఇవ్వను అన్నాడు. మరి ముఖ్యమంత్రి తిడితే మైక్ ఇస్తున్నాడు కదా, అంటే ముఖ్యమంత్రి వీళ్ళని తిడితే మైక్ ఇస్తున్నాడు, ముఖ్యమంత్రి తిట్టిన దానికి సమాధానం చెప్పాలంటే వీళ్ళకి ఇవ్వడం లేదు కదా అని సాకు దొరికింది. వెంటనే అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు మొత్తం శాసనసభ ఈ 5 వచ్చే 4 రోజులు, ఇంకా 4 రోజులు అంటే రేపు శనివారం ఉంది, మళ్ళీ ఆదివారం సెలవు, సోమ మంగళ బుధవారం అయిపోతుంది. కేల్కతం దుకాణం బంద్, రావడం లేదు. అందుకని నిన్న వీళ్ళు అటువంటి పనులు చేస్తారని తెలిసే వీళ్ళు బాయ్కాట్కి సిద్ధమైనరు అసెంబ్లీ. వాళ్ళేమో వాళ్ళని ఎట్లా బయటకు పంపించాలి, ఉన్నాయి సునాయాసంగా తమ పని తాము ఎట్లా చేసుకోవాలని అధికార పక్షం ఆలోచన చేసింది. కనుక ఇద్దరు ఒకరి మీద ఒకరు పైచేయి సాధించినట్టే లెక్క అంటున్నాడు.